దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్క మారు ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వారము మనమందరము ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఎలా నివసించాలో తెలుసుకున్నాం. ఈ వారము దగ్గరగా దేవుడికి నివసించడానికి, దగ్గరగా ఉండడానికి మనము చేయాల్సిన ప్రయత్నం. ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక ప్రయత్నం. అదేంటంటే పరిశుద్ధమైన గ్రంథం పఠించడం. ఇది ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు బైబిల్ని చదవడం మానేస్తాడో అంధకారము బ్రతుకు, వెలుగు కనబడదు, చీకటి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరిగా సతమతమైపోతూ ఉంటాము. అలజడి, ఆందోళన, బాధ, దుఃఖము, ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. అంతెందుకు నీకు నీవుగా ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. ఇలాంటి సమయాలు, సందర్భాలు ఇంటిలో వస్తాయి, నా జీవితంలో వస్తాయి. దేవుడు అన్నాడు, రావు అనలేదు, కానీ ఇదిగో నేను లోకాన్ని జయించాను, అయితే మీరు నన్ను నమ్మితే మీరును లోకాన్ని జయిస్తారు. లోకం అనగా ఏంటి? సాతాను. దేహం అనగా ఏంటి? సాతాను. అపవాది అంటే ఎవరు? సాతాను. 3 విధాలుగా సాతాను మనల్ని అటాక్ చేస్తాడు. 1, మొట్టమొదటిగా మన దేహము. 2, ఈ లోకం అనే వ్యామోహము, ఈ లోకంలో ఉన్నవి అవన్నీ కూడా అనుభవించాలి అనే ఆలోచన. 3, సాతాను యొక్క ప్రభావము మన యొక్క కుటుంబాలలో, మన జీవితంలో మనం అలో చేస్తాము. మనం ఎలా అంటే అయితే అయిందిలే, జరగని, ఏం జరుగుతుందో చూస్తా, జరగని ఏమవుతుందో చూస్తా, నా భర్త కొడుతున్నాడా, జరగని, కంప్లైంట్ ఇస్తా, వెళ్ళి పోలీస్ కేసు పెడతా, జరగని ఏమవుతుందో చూస్తా. ఆ యొక్క పొలాల కేసులు, కోర్టు కేసులు. ఒక్క తల్లి గర్భంలో పుట్టిన వారే ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు ఈ రోజులలో. గొడవలు, ఇక్కట్లు, ఇబ్బందులు, ఆస్తి తగాదాలు. వెళ్తావా పరలోక రాజ్యానికి ఆస్తి మొత్తం తీసుకొని? 6 అడుగుల స్థలము కూడా దేవుడు కృప ఉంటేనే పాతి పెడతారు నిన్ను నన్ను, లేకపోతే ఎక్కడేస్తారు? బుగ్గి పాలైపోతారు చాలామంది. చూడండి, ట్రైన్స్ లేదంటే ఇప్పుడు మన విమానాలు మనం చూస్తూ ఉన్నాము, క్రాష్ అవుతున్నాయి, చనిపోతున్నారు. పొట్టు, ఒక్క చిన్న చెయ్యి, కాలు అసలు ఏం దొరకట్లేవు, బొగ్గి పాలైపోతున్నారు అందులోనే. అంటే లిటరలీ చెప్పాలంటే మనం విభూతి బుధవారం రోజున చేసుకున్నాం కదా, మట్టి మన్నైపోతాం, అదే అవుతుందాడా. 4 హెడ్ మీద మనకి పెట్టారు కదా, నుదురు మీద ఫాదర్లు, బూడిద తప్ప ఏం మిగలలేదు. 6 అడుగుల ప్లేస్లో మనల్ని పాతి పెట్టాలన్నా కూడా దేవుడి అనుగ్రహం కావాలి తెలుసా. అలాంటి మనకి ఇంత గర్వము, ఇంత అసూయ, ఇంత లోబడలేని తత్వము, ఇంత కామము, ఇంత క్రోమము, ఇంత కోపము, బ్రతుకంటే అసలు దేవుడి వైపు చూడలేకుండా ఉన్న తత్వము, భయమే లేదు అసలు దేవుడు అంటే, భక్తే లేదు అసలు దేవుడు అంటే. అలాంటిది నా బ్రతుకు మారుతుందని ఎలా అనుకుంటావు ప్రియమైన దేవుడు బిడ్డ? అందుకే దేవుడు అంటున్నాడు, బైబిల్ చదువుతున్నావా, నాకు చదువు రాదండి అని అనకు. మా అమ్మకు కూడా చదువు రాదండి, మా అమ్మ పేరు చిన్నమ్మ, మా అమ్మ పేరు కూడా చదువు రాదు, కానీ మా అమ్మ చదువుకుంటుంది, ఇప్పుడు చదువుతుంది బైబిల్. ఎలా సాధ్యపడిందండి? చూడండి, కొత్త నిబంధనలో పేతురికి చదువు రాదు, కానీ పోపయ్యాడు ప్రపంచానికి. ఎలా అయ్యాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా అవ్వాలి మనము మంచివాళ్ళుగా? దేవుణ్ణి ప్రేమించాలి. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, సమస్తము సమకూడి నీకు నాకు జరగట్లేదంటే అంతెందుకు, సమస్తం వద్దులేండి, నా భార్య, నా భర్త, నా పిల్లలు నా మాట వింటే చాలు అని మనం అనుకుంటుండొచ్చు. పోయిన వారం దేవుడు చెప్పాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ధర్మశాస్త్రమును, బైబిల్ ధర్మశాస్త్రం అనగా దేవుడి యొక్క గ్రంథము, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, చదువు. ఏం జరుగుతుంది? అహోరాత్రములు మననము చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. లిటరల్లీ చెప్పాలంటే న్యాయం ఏం లేదండి, ఒకటి
మొత్తం పరిశుద్ధమైన గ్రంథం మొత్తం కలిపి దేవుడు చెప్తుంది ఒకే మాట. ఏంటది? ప్రేమించండి. నన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించమ్మా. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగున వారిని ప్రేమించండి. ఇది ఎలా సాధ్యమవుతుంది? మదర్ తెరీసమ్మ గారు పరులలో క్రీస్తుని చూశారంటే అంటే క్రీస్తు ఎవరో అర్థం చేసుకున్నారు. కథోలిక శ్రీ సభలో ఉండి క్రిస్టియన్స్గా ఉంటూ విగ్రహారాధనలు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తూ ఫోటోలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా దేవుడి యొక్క తిరుహృదయం ఫోటో మాత్రం ఇంట్లో లేదు. మళ్ళీ దీవెన కావాలి మళ్ళీ మనకి. ప్రేమైన దేవుడి బిడ్డ, నీ ఇంటిలో ప్రతి మూల కూడా నెగిటివిటీ ఎందుకుంది? అంధకారపు శక్తులతో ఎందుకు పీడింపబడుతున్నావు? ఎక్కడా కూడా శాంతి సమాధానం లేదు. ఎందుకు తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ, నన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, అంటే ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలకి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇదే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అందరూ విగ్రహారాధన చేస్తున్నారు. అందరూ దూడల్ని, దెయ్యాలని, లేదంటే మనుషుల్ని మొక్కుతున్నారు, లేదంటే బంగారాన్ని మొక్కుతున్నారు, అంటే బంగారాన్ని ఇష్టపడుతున్నారు, లేదంటే జాబ్ని మొక్కుతున్నారు. ఈ జాబే నాకు సమస్తం, ఈ జాబే నా జీవితం, ఈ బిజినెస్సే నా జీవితం. కానీ దేవుని మర్చిపోయావు. నిన్ను నీవు పొగుడుకోవడం కాదు, నీకు నీవుగా ఆత్మస్థుతి చేసుకోవడం కాదు. అది సాతానుగాడు, లూసిఫర్ గాడు చేశాడు. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాము కాబట్టి చలనం లేదు ఒంటిలో, చలనం లేదు ఆత్మలో. అసలు ఎక్కడా కూడా సుఖము, శాంతి అనేది మనస్సుకి లేదు. ఏదో నువ్వు అనుకుంటున్నావు బయటికి, ఆహాహా అని నవ్వగానే ఆనందంగా ఉన్నాడు. నో, ఇట్స్ ఎ ఫేక్ స్మైల్. కపటం ఉంది అందులో, నాటకం ఉంది అందులో, బూటకం ఉంది అందులో. ఎన్ని రోజులు బ్రతుకుతావు? బ్రతకలేవు ఇక ఎంతో కాలం. షుగరు, బీపీ, థైరాయిడ్, ఒంటి నిండా రోగాలే. ఎందుకు? పునీతుడివా కాదు, పునీతురాలివా కాదు దేవుడి మహిమార్థమే బ్రతకడానికి, అది సెకండరీ. కానీ మనలో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎముకలలో కుళ్ళు పుట్టింది, ఎముకలలో క్రోధం ఉంది, ఎముకలలో అసూయ ఉంది, ఎదుటివాడు బాగుపడుతుంటే చూడలేని తత్వం ఉంది. ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగులో కామం ఉంది. అందుకే నీ కామమే నిన్ను గాల్చేస్తుంది ప్రతిరోజున. ప్రియమైన దేవుడి బిడ్డ, అలాంటి పరిస్థితుల్లో ఇదే పరిస్థితిలో యెహోషువ నాయకత్వంలోని ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎంత ఫుడ్ పెట్టినా, దేవుడు ఎంత ఆహారాన్ని ఇచ్చినా, దేవుడు యొక్క మన్నాని ఇచ్చినా, పూరడి బిట్టలను ఇచ్చినా, అదేవిధంగా నీటినిచ్చినా కూడా అవసరంలో ఉన్నప్పుడు దేవుని మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు విగ్రహారాధన చేస్తుంటే యెహోషువ ఒక్క మాట అన్నాడు, నీవు నీ కుటుంబము ఏమన్నా చేసుకోండి. అప్పటికి మిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. లక్షల మందితో యెహోషువ మాట్లాడుతుంది ఒకే మాట. చూడండి, ఒక్కరితో మాట్లాడడానికి నీకు నాకు ఓపిక లేదు, భార్యతో మాట్లాడడానికే ఓపిక లేదు, భర్తతో మాట్లాడి సరిదిద్దుకోవడానికే ఓపిక లేదు, కుటుంబంలో ఉన్నతో మాట్లాడి కుటుంబాన్ని సరిదిద్దుకుందామంటేనే నీకు నాకు ఓపిక లేదు. పెద్ద మనుషులాగా అవుతుంది మన యొక్క మాటలన్నీ, మనకు ఓపిక లేదు. కానీ యెహోషువ లక్షల మందిని ఎలా నడిపించాడు? దేవుడి యొక్క వాక్కును దీవారాత్రములు ధ్యానించి యెహోషువ ఇది చేశాడు యెహోషువ. అందుకే ఇదిగో నిన్ను ఎవ్వరు ఎదిరింపజాలరు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీ జీవిత కాలంలో నిన్ను ఎవ్వరు ఎదిరింపజాలరు. లక్షల మంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, ఎవ్వడు కూడా నిలబడి యెహోషువకి అడ్డు చెప్పిందే లేదు. ఎందుకు? దేవుడి ప్రసన్నత, దేవుడి సన్నిధి, దేవుడి యొక్క అభిషేకం అలా ఉంది యెహోషువలో. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే యెహోషువ అంటున్నాడు, ఇలాంటి పాపపు జీవితంలో, ఇలాంటి కామపు జీవితంలో, ఇలాంటి క్రోధమైన జీవితంలో మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మీరు బ్రతికిలేరు, చచ్చిపోయిన శవాల్లాగున్నారు. ఏదో కేవలం దేవుడి కృప వల్ల ఊపిరుంది మీలో. అయితే ఏం చేయాలంటే, నేను నా కుటుంబము యావేను మాత్రమే ఆరాధింతుము. అయితే మీరెవరిని ఆరాధిస్తారో తేల్చుకోండి. నువ్వెవరిని ఈ రోజున పూజిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? ఎవరికి నీ జీవితాన్ని అర్పిస్తావు? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని అడుగుతున్నాడు, నిర్ణయించుకో. ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే
దేవుడు ఒక్కడే అనే సత్యము పరిశుద్ధమైన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనందరితో చెప్తున్న మాట ఒక్కటే. యెహోషువ మాట్లాడుతున్నప్పుడు దేవుడి ప్రసన్నత ఉంది, దేవుడి సన్నిధి ఉంది. ఎక్కడికి వెళ్ళినా దేవుడి సన్నిధితో వెళ్తున్నాడు. మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎవరున్నారంటే దేవుడి సన్నిధి ఉంది. ఎలా? అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దేవుడు వారి మధ్యలోకి వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు కదా, బైబిల్ చదవమ్మా, ప్రార్థన చెయ్యమ్మా, నీ భర్తను అట్లా తిట్టకమ్మా, నీ భార్యను అట్లా బూతులతో తిట్టకయ్యా, నీ భార్యని కొట్టకయ్యా, నీ బిడ్డల్ని బాధ పెట్టకయ్యా, ఓ కామపు ఆలోచనలతో ఉన్న ఓ బిడ్డ మారయ్యా. గర్వము, నీ గర్వమే నీ యొక్క వినాశనానికి ముందొస్తుందయ్యా. చచ్చిపోతే కష్టమయ్యా. పురుగులు కూడా నిన్ను విడిచిపెట్టవు, చచ్చిపోయిన తర్వాత తింటూనే ఉంటాయి అనుకోకు. అమ్మో నాకేం బాధ తెలియదులే అనుకోకు. అగ్ని చల్లారదు, అగ్ని చల్లారదు, పురుగు చావదు అంట. పురుగైనా మనం తొక్కేస్తే చచ్చిపోతుందేమో మన కాళ్ళ కింద, కానీ నువ్వు నేను అలా కాదు. దేవుడు ఇంత చెప్తున్నా పట్టించుకోవట్లేవు కదా. బ్రతుకు చాలా బీభత్సంగా భయంకరంగా ఉంటుంది రానున్న రోజులలో. తట్టుకోలేవు, తట్టుకోలేవు. పిల్లలు తిరగబడితే తట్టుకోలేవు, పిల్లలు కొడితే తట్టుకోలేవు. పిల్లలు రోడ్ల మీదకి నిన్ను మొత్తం ఆస్తిపాస్తులు లాక్కొని రోడ్ల మీదకి గెంటేస్తే నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోవాలి. ఎలా? ఆహారం లేక, పట్టించుకునేవారు లేక, రోడ్ల మీద తిరిగి 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 రోగాలు వచ్చి గోక్కోలేక, చూసుకోలేక, చెయ్యలేక, ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేక నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? లిటరలీ అనిపిస్తుంది చచ్చిపోతే అయిపోతుంది కదా అని. ఆ సమయంలో కూడా నీకు చావు రాదు. నిజం, దేవుడు రానివ్వడు. ఎందుకు? పురుగులతో విసిగించబడి చంపేయబడతావు. అంత భయంకరం. ఒక మన దేహంలో మొత్తము రోగాలే. తిందామన్నా తినలేవు, తాగాలన్నా తాగలేవు, నిద్రపోదామన్నా నిద్రపోలేవు. లిటరలీ చెప్పాలంటే బ్రతకాలన్నా బ్రతకలేవు, చావాలన్నా చావలేవు. మరణ వేతన, మరణ యాతన, ఇది అతి భయంకరం. అనుకోకు నాకు రాదులే, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఇంట్లో 4 గోడల మధ్యలో చాలా హ్యాపీగా ఉన్నాను, మంచిగా 3 పూటలు తింటున్నాను అనుకుంటున్నావేమో. విత్ ఇన్ నో టైం దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావేమో, నెల రోజుల తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. అంతెందుకు, ఒక క్షణంలో నీకేం జరుగుతుందో నీకు తెలుసా? చూడండి, ఎంతోమంది బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆఫీసెస్ నుంచి ఇంటికి వస్తుంటారు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటారు. క్షణం పాటు ప్రాణం వస్తాడు, లారీవాడు ఢీకొంటాడు, కథ ఫట్. మామూలుగా చనిపోతే నార్మల్గా పర్లేదండి, కానీ ఆ లారీ ఆ వ్యక్తి మీదకి వెళ్ళేటప్పుడు అతనికి తెలుస్తుంది. కాలు మీదకి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, చేయి మీదకి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, మెడ మీదకి వస్తున్నప్పుడు తెలుస్తుంది, ఫట్ ప్రాణం. అప్పటి వరకు మరణ వేదనేగా. రైల్వే ట్రాక్ల మీద చూడండి, నేను మొన్న రీసెంట్గా చూశాను ఒక ఇన్స్టా రీల్లో. ఆ వ్యక్తి పాపం ఎంత డిప్రెషన్లో ఉన్నాడో పాపం. మరి భార్య తిట్టిందో, పిల్లలు ఏమని అన్నారేమో పాపం. ఏజ్డే 50 ఏళ్ళకి పైబడగా ఉన్నాడు. వచ్చాడు, రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాడు, అందరూ చూస్తూనే ఉన్నారు. రైలు అక్కడి నుంచి వస్తుంది, బ్యాగ్ పక్కకు పెట్టాడు, దూంకాడు, తల పెట్టాడు, పట్టుకోమని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది జరిగిపోయింది. ఎవరైనా వెళ్ళి కాపాడదామన్నా కూడా అవ్వట్లేదు, ఎందుకంటే అది ఇట్లా వెళ్ళాడు, దూంకాడు, పడుకున్నాడు, అయిపోయింది. దుష్టుడు ఉంటే ఇలా ఉంటుంది మన బ్రతుకు. చచ్చిపోవాలి, సంపాలి, అనారోగ్యం, ఎవ్వరూ ఆనందంగా ఉండదు ఇంట్లో, నేను మాత్రమే ఆనందంగా ఉండాలి. నువ్వు ఉండవు, ఇంకొకరిని ఉండనియవు. నువ్వు తినవు, ఇంకొకరిని తిననియవు. నువ్వు బ్రతకవు, ఇంకొకరిని బ్రతకనియవు. నీ బ్రతుకంతా సాతానుగాడికి బానిసత్వమే. అందుకే యెహోషువ వలె మనం ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు ప్రజల వలె కాకుండా యెహోషువ వలె దేవుడి ఒక్కడే, దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తాను అని పట్టుకున్నప్పుడు దేవుడి ప్రేమ మనకు అర్థమవుతుంది. ఈ ప్రేమ పరులకి పంచకుండా ఉండలేం. ఈ ప్రేమ ఎలాంటిదంటే అది దైవ ప్రేమ అగ్ని జ్వాల, దైవ ప్రేమ అగ్ని జ్వాల వలె రగిలించబడుతుంటుంది. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవుడు అలా పంచుతూ ఉంటాడు.
ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బాగున్నావా అన్న, బాగున్నావా అక్క, తిన్నావా అన్న, తిన్నావా అమ్మ, ఎలా ఉన్నావు, ప్రైజ్ ద లార్డ్, మంచిగున్నావా, ఈ మాటలు కూడా పక్కోలని పలకరించలేకపోతున్నామంటే ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఎంత ప్రేమ ఉందో పక్క వాళ్ళ మీద మనకి, ఇంటోళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడే అర్థమైపోతుంది మనకి. యాక్టింగ్ కాదు, యాక్షన్స్ దేవుడికి కావాల్సింది, క్రియ. క్రీస్తుకి క్రియలు కావాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాం, హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అసలు దేవుడి దర్శన భాగ్యమే లేదు ఇన్ని రోజుల నుంచి. పుట్టు క్రైస్తవులం, కథోలిక శ్రీ సభలో ఉన్నాళ్ళం, లేదంటే యాజకుడి కింద ఉపదేశిగా నువ్వు చేస్తున్నావేమో, నువ్వు బైబిల్ చదువుతున్నావేమో, కానీ బైబిల్ అంటే ఏందో తెలియదు. బైబిల్ రీడింగ్స్ ప్రతి వారం వెళ్ళి చదువుతున్నావు, కానీ బైబిల్ అర్థం ఏంటో తెలియదు. బైబిల్ అంటే బ్రతుకని తెలియదు, బైబిల్ అంటే భగవంతుడని తెలియదు, బైబిల్ అంటే సజీవం అని తెలియదు, బైబిల్ ఒక బిడ్డని బ్రతికిస్తుందని తెలియదు. ఈ బైబిల్ నీ హృదయంలో నా హృదయంలో ఉంటే అనేకులను బ్రతికిస్తుంది, అనేకులను నిరాశ నుండి లేబడుతుంది. ఇది బైబిల్ అంటే, ఇది బ్రతుకంటే, ఇదండి జీవితం అంటే. 24 గంటలు నేనున్నానా, నాకున్నదా, నేను బ్రతుకుతున్నానా, నేనున్నానా, నా ఆలోచనలా, నా కామపు క్రియలా, బ్రతికానా చచ్చానా, ఎవ్వడి ఏం పోయినా నాకు అనవసరం అనుకోవడం, అది జీవితం కాదు. అది మృగం కంటే ఘోరమైన బ్రతుకు కూడా కాదు. అది యాక్చువల్లీ బ్రతుకు కూడా అని అనలేం. బ్రతికున్న చచ్చిన శవమే లిటరలీ. మృగమైన రెస్పాండ్ అవుతుంది. ఒక మృగమైన ఇంకో మృగాన్ని చంపుతుంటే మధ్యలో పోతుందేమో ఒక్కొక్కసారి, కానీ నువ్వు నేను అట్లలేం. చంపుకొని తింటున్నాం భార్యని, చంపుకొని తింటున్నాం పిల్లల్ని, చంపుకొని తింటున్నాం భర్తని, చంపుకొని తింటున్నాం కథోలిక శ్రీ సభలో ఉన్న గురువుల్ని. మాటల ద్వారా, చేతుల ద్వారా, క్రియల ద్వారా. డబ్బిస్తే ఇయ్యి, లేకపోతే లేదు. డబ్బు ఇవ్వమని ఎవడు చెప్పాను నీకు? డబ్బిచ్చి ఎందుకు పేరుని పిలవాలని మాట్లాడుతున్నావు? చర్చిలో దేవాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డాంబికత్వం, కపటత్వం, దీవెన ఉండదు దీనికి. నువ్వు ఈ చేతితో చేస్తే మంచి కార్యము ఈ చేతికి తెలియకూడదు, నువ్వు ఈ చేతితో చేసిన మంచి కార్యము ఈ చేతికి తెలియకూడదు అంటే ఎంత సీక్రెట్గా, ఎంత రహస్యంగా చేయాలి తెలుసా? పాపం చేస్తావు చూడు, పాపం అంటే తెలుసు కదా మనందరికీ. పాపం చేస్తావు చూడు, భార్య వచ్చేసరికి ఫోన్ పక్కబెట్టి అన్నీ క్లియర్ చేసేసి, గూగుల్ మొత్తం క్లోజ్ చేసేసి, పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారని తెలియగానే అన్ని లస్ట్ఫుల్ వీడియోస్ ఆ సైట్స్ మొత్తం క్లోజ్ చేసేసి, లేదంటే టీవీలో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ, పిచ్చి పిచ్చి మాటలు వింటూ, సినిమాలు మనం అందరం అనుకుంటుండొచ్చండి, అయ్యో పిచ్చి పిచ్చి ఏముందండి సినిమాలలో, సీరియళ్ళలో పిచ్చి పిచ్చి ఏముందండి, అందులో అంతా బాగానే ఉంది కదండి. కామం లేదు ఎందులో కూడా. బట్టలలో కామం లేదు, క్రియలలో కామము లేదు. నీ కళ్ళ ద్వారా నువ్వు కామము చేయట్లేవు, నీ కళ్ళ ద్వారా హృదయంలోకి ఏ యొక్క తలంపులు వెళ్ళట్లేవా, ఎవరి యొక్క ఆలోచనలు వెళ్ళట్లేవా, నీ భార్య బదులు నువ్వు వేరే వాళ్ళని ఊహించుకోవట్లేవా, నీ భర్త బదులు నువ్వు వేరే భర్తని, వేరే ఒక అబ్బాయిని ఊహించుకోవట్లేవా? ఇదంతా వ్యసనం కాదు, ఇదంతా వ్యభిచారం కాదు, ఇదంతా ఘోరమైన పాపము కాదు. దేవుడు అన్నాడు, ఎవరైనా సరే నీ మనస్సులో ఒక పాపపు తలంపు వస్తే నీ కంటి ద్వారా పాపం చేసేసినట్టే. కొత్త నిబంధన చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవ్వరమైనా మనందరిలో దేవాతి దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే, సంతోష పెట్టాలంటే, ఈ ఉపవాస దినంలో మనం ఉన్నాము. ఉపవాసం చేశానా, కేవలం శరీరానికి ఉపవాసం చేశామా, ఇది కాదండి. శరీరానికి మన దేహంకి ఉపవాసం చేస్తూ, పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని చదువుతూ దేవుడికి దగ్గరగా జీవిస్తే ఏం జరుగుతుంది? మన కళ్ళు రెండు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నాయి. నీ కన్ను నీ దేహానికి దీపిక అని నీకు తెలియదా? నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమని నీకు తెలియదా? ఇది దేవుడు నివసించు నివాస స్థలమని నీకు తెలియదా? మరి ఇన్ని తెలిసినా అన్యుల్లాగా ఎందుకు జీవిస్తున్నావు? ఇన్ని తెలిసినా పిచ్చి పిచ్చి జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు? ఇన్ని తెలిసినా వ్యభిచారపు తలంపులతో ఎందుకు చచ్చిపోతున్నావు? వయస్సు పెద్దదానివే అయినప్పటికీ ఇలాంటి కామపు ఆలోచనతో ఎందుకు బ్రతుకుతున్నావు? ఎవరి బ్రతుకుని బలి చేస్తావు?
నీ ఆలోచనలతో పాటు ఇంకొక కుటుంబాన్ని లాగుతున్నావు నువ్వు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఆనాడు యెహోషువకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడానికి, లక్షల మందితో. లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు పోపు గారు ఉన్నారు, పోపు గారు రోమ్లో ఉంటారు. పోపు గారు ఏదైనా లెటర్ పాస్ చేస్తే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే, ప్రపంచంలో ఉన్న ప్రతి కథోలికుడు, ప్రతి క్రైస్తవుడు ఆ మాట వినాల్సిందే. అంటే లక్షల మంది, కోట్ల మంది జనాభా అది మనం వింటున్నాం. యెహోషువ మాట్లాడితే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు విన్నారు. ఎందుకు? దేవుడి సన్నిధి తోడై ఉంది. దేవుడి మాట ప్రకారం యెహోషువ జీవిస్తూ ఉన్నాడు. మోషే మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు విన్నారు? మోషేకి దేవుడి యొక్క సన్నిధి తోడై ఉంది. అది ఎక్కడుంది వాక్యం అంటే మనమందరం చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం చివరిగా, ప్రభు అతనితో, నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చేదను, నీకు విశ్రాంతిని ప్రసాదింతును. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదివితే ఏమొస్తుందండి అని అనుకోవచ్చు మనమందరం. దేవుడి యొక్క సాన్నిధ్యము, దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో దేవుడు వస్తున్నాడు కాబట్టి, మనలోనే ఉంటున్నాడు కాబట్టి విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతి, శాంతి, సమాధానము. అందుకే దేవుడు అంటాడు కదా పరిశుద్ధమైన గ్రంథంలో, రోమిలకు రాసిన లేఖ 10-12 అధ్యాయం మనం చూసినాం, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. వి ఆల్ ఆర్ హోలీ టెబర్నకల్స్. మనమందరం కూడా దివ్య మందసం, దేవుడిని సన్నిధిని మోస్తున్న వారం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడి సాన్నిధ్యాన్ని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ శాంతి, సమాధానం వస్తుంది. అదేవిధంగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది. మోషే ప్రార్థించినప్పుడు అది జరిగింది. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో ఉంది. నోవా తన కుటుంబంలో కూడా శాంతి, సమాధానం ఉంది, ప్రపంచంలో లేకపోయినా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడికి దగ్గరగా జీవించాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ 40 రోజుల తర్వాత అది ఇంకా ఎక్కువ అవ్వాలి. కాబట్టి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఇది ఒక సిద్ధపాటు అంతే. 40 రోజులు జీవితం కాదు, సిద్ధపాటు. కాబట్టి ఆ దేవాదేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, అవును ప్రభువా, మేమందరము మా హృదయాన్ని మీకు సమర్పిస్తూ, మా హృదయంలో నీ సన్నిధిని మోసే భాగ్యాన్ని దాయిచ్చని, మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మా వెంట వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క విశ్రాంతి మా తోడుగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మా కుటుంబాలలో, మా స్థితిగతుల్లో, మా పరిస్థితుల్లో, మా పొలాలలో, మేము వెళ్తున్న ప్రతి ప్రయాణంలో, అన్ని ప్రదేశాలలో కూడా శాంతి, సమాధానంతో మమ్మల్ని దీవించి కాచి కాపాడమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.